ఎండాకాలం నీళ్ళ తక్లీఫ్లు మామూలుగా లేవుల్లా. ఇటు తాగునీళ్లకు అటు మిగిలిన అవసరాలకు సుతం నీళ్లు లేక ఆడాడ జనాలు బగ్గనే అవస్థలు పడుతున్నారన్న వార్తలు మన రచ్చబండ ముచ్చట్ల చెప్పుకుంటున్నాం కదా. పాపం ఇప్పుడు ఈ విద్యార్థుల పరిస్థితి ఎట్లున్నదో మీరే చూసినప్పుడు. చూస్తున్నారా అనుల్లా, నీళ్ల కోసానికి విద్యార్థులు పడుతున్న అవస్థలు. ఊర్లల్లో నీళ్ల కోసానికి బిందెలు పట్టుకొని ట్యాంకర్ల కాడికి బోరింగ్ల కాడికి మహిళలు పోయినట్టే ఈడ పిల్లలు సూతం పోయే పరిస్థితి మోపైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలల ముచ్చటిది. చాలా రోజుల సంధి అక్కడ ఆడవిల్లలు నీళ్ల కోసానికి మస్తు గోసపడుతున్నారట. స్కూల్లో నీళ్లు లేక ఊళ్ళేకోయి బకెట్లల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారట. ఇక ట్యాంకర్ తెప్పితే ఉన్నోళ్ళంతా వచ్చి ఇట్లా నీళ్లు పట్టుకపోతున్నారట. నీళ్లు మోసుకునుడు జయంగా సరిగా క్లాసులు సుతం ఇంటలేరట. మేం చదువుకునే తందుకు బడికొచ్చినమా లేకుంటే నీళ్లు మోసుకునే తందుకు వచ్చినమా అనేది అర్థమైతలేదు. ఇంత గోసపడుతున్నా మా ఇబ్బందులను అధికారులు ఎవ్వరు పట్టించుకుంటలేరని బాధపడుతున్నారు అక్కడి విద్యార్థులు. మాకు వాటర్ సమస్య ఉంది. వాటర్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటర్ లేదు, సరిగా తాగడానికి వాటర్ లేదు, స్నానం చేయడానికి వాటర్ లేదు. వర్కర్స్ వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు. నీళ్లు మోసుకునుడో చదువుకునుడో మాకు అర్థం కాకుంటున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త బోరింగ్ ఏస్తారో లేకుంటే మిషన్ భగీరథతోని నీళ్లు ఇస్తారో మాకు తెలియదు గాని మా నీళ్ల తిప్పలు మాత్రం తీర్వాలని డిమాండ్ చేస్తున్నారు నీళ్లు లేక గోసపడుతున్న అక్కడి విద్యార్థులు. మరిగా సీఎం రేవంత్ అన్నో విద్యాశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు దాన్ని వేరేటోళ్ళకి ఇయ్యకుండా నేనే చూసుకుంటానని చెప్తివి. మోక మీద చూస్తేనేమో సమస్యలు లేని బళ్ళు లేవు, అవస్థలు పడని విద్యార్థులు లేరు అన్నట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా విద్యారంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ తీర్వాలని అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాలి మరి సర్కారు ఏం చేస్తుందో.